నడుము పడిపోతుంది. ఇంకా ఎంతసేపు పూజ? ఇంకో 3 గంటలు పడుతుంది. పంతులు గారికి మంత్రాలు వస్తాయి, లేదా పావు గంటలో అయిపోతుంది. ఆయనకేం రావనుకుంటాను. ఊరుకోండి. అబ్బా, ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. అమ్మా, అభిషేకం చేయాలి. ఆవు పాలు తెప్పించండి. నువ్వు ఉండమ్మా, నేను తీసుకొస్తా. అమ్మా, ఆ కంపలో పెంకు, పెంకులో శంఖం, శంఖంలో తీర్థం అన్నది కూడా పూజకు తీసుకురా. ఏమిటండి అది? ఇది కూడా తెలీదా? వాడేనయ్యా రాజు. ఆ ఊరు రాజు కొప్పు ఉంటుంది, జుట్టు ఉండదు, కళ్ళు ఉంటాయి, చూపు ఉండదు. వాడొద్దు. ఎవడండి? అదేనయ్యా, కొబ్బరికాయ. కొబ్బరికాయ? అదేంటి నాన్న చెప్పేశావు? చెప్పకపోతే ఆయన పూజ ఆపేసేటట్టున్నారు. అమ్మా, అన్ని తెచ్చావు. ఏట్లో ఎర్రపాపేది? శివ శివ, పూజ దగ్గర ఏమిటా మాటలు? ఏ తప్పేమన్నాను? అది లేకుండా పూజ అవుతుందా? ఏది? కడవలో నీరు, కదలని పాము, పడగతో ఆడు. అదేగా నాన్న? నాకు తెలియంది అదేంటమ్మా? నువ్వు చెప్పిందే. ప్రమిద దీపం తెచ్చాను నాన్న. ఓహో, ఆహా, భలే సమ్మగా ఉందరా. శివరాత్రి పాటు నీ కాళ్ళు పెట్టి దరిద్రం నాకు పెట్టింది. లోపల పూజ జరుగుతున్నా పూజలు లేవు, పునస్కారాలు లేవు. అయ్యా, అక్కడ శివ పూజ జరుగుతుందండి. ఇక్కడ గంగరాజు గారేమో నా చేత పాద పూజ చేయించుకుంటున్నారండి. పెచ్చోడా, శివుడన్నా గంగరాజన్నా ఒక్కడేరా. కరెక్టేనండి. అబ్బా అబ్బా, సారీ మావయ్య. ఏంటి సారీ? చిన్న పెద్ద చూడకల్లా కోపం వచ్చిందా మావయ్య? బాగా. నువ్వు కోపంలో కళ్ళు దానం చేస్తున్న చిరంజీవిలా ఉంటావు మావయ్య. మరి మామూలు అప్పుడు కళ్ళు చిదంబరంలా ఉంటావు. అమ్మా, పూజ ఎంత నిష్టగా చేశారో ఉపవాసం కూడా అంత నిష్టగా చేస్తేనే ఫలితం దక్కుతుంది. అలాగేనండి. ఒక్క నిమిషం ఉండండి పంతులు గారు. అలాగేనమ్మా. పూజారి గారు, అయ్యా, నడ్డి పిసికి మూతి నాకుతారా? చిచ్చి, ఏమిటా మాటలు? నేను తప్పేమన్నానండి? మామిడి పళ్ళు తింటారా అని అడిగాను. ఓహో, అబ్బా, భేషుగ్గా ఇప్పించండి. హలో, ఎరా పాండు, ఎలా ఉన్నావు? ఎవరు? చంద్రంగాడేనా? నేనేరా. మాట ఏమిటి అంత నీరసంగా వస్తుంది? శివరాత్రి ఉపవాసాలు కదరా, ఇలాగే ఉంటుంది. అది సరే గాని శ్రీదేవి పరీక్షలు ప్రిపేర్ అవుతుందా బాగా? పుస్తకాలు నవలు మింగేస్తుంది. రేపే బయలుదేరి పరీక్షలు రాయడానికి హైదరాబాద్ వస్తుంది. నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాలే. ఉండు, చిన్న పొడుపు కథ పడుతాను. అమ్మో, ఇప్పుడొద్దు. మన పొడుపు కథలకు అందరూ భయపడిపోతున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రంగాడి అన్న. ఏమండి, ఈవేళ ఉపవాసం ఉన్న సంగతి మర్చిపోయారా? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఇదొకటి. నాన్న, పెద్దవాడిని నాకే ఇంత ఆకలిగా ఉంటే పాపం చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? నిజమే మరి. అమ్మా శ్రీదేవి. ఏంటయ్యా? తల్లి తల్లి, ఈ ఉపవాసాలు జాగ్రత్తగా ఉండలేవు కానీ ఇదిగో ఇది తినమ్మా. తిను, ఇదిగో ఎవ్వరు చూడకుండా తిని. శ్రీదేవి, శ్రీదేవి, వత్తులు ఎక్కడ పెట్టావే? కనిపించి చావటం లేదు. కింద పెట్టానమ్మా. ఏం కింద పెట్టావు? వెతికి వెతికి నీరసం వచ్చింది. శ్రీదేవి, నువ్వు ఆకలిగా ఉంటే నేను చూడలేనమ్మా. ఇదిగో నీకోసం లడ్డూలు తెచ్చాను, తిను. శ్రీదేవి, మీ నాన్న వస్తున్నట్టున్నారు. చూపెట్టకు, చెప్పకు. బంగారు తల్లి, తిను. శ్రీదేవి, శ్రీదేవి. ఏంటన్నా? చదువుకుంటున్నావమ్మా? చదువుకో. ఈ పెద్దోళ్ళు ఉపవాసం పేరు చెప్పి పిల్లల కడుపు మార్చేస్తారు. కాయలు కాయని కాయలు, కజ్జికాయలు తెచ్చాను. ఇంకా నువ్వేమో ఆలోచించకు. చిన్నపిల్లలను ఉపవాసం ఉండకూడదు, కళ్ళు తిరిగి పడిపోతావు. తినేసి మళ్ళీ ఎవరైనా వస్తారు, తొందరగా తినే. తాతయ్య, తాతయ్య, ఏమ్మా? నువ్వు ఉపవాసం ఉండలేవని నీకోసం నానమ్మ బీరువా వెనక గారెలు పెట్టిందట. ఎవరు చూడకుండా వెళ్ళి తినమని చెప్పింది. తినకపోతే ఉట్టంది. తినపోతే ఉంటుందా? పైకి కనపడదు కానీ ముసలిదానికి నేనంటే నవ్వే. నానమ్మ, నానమ్మ, ఏమ్మా? నువ్వు ఉపవాసం ఉండలేవని తాతయ్య నీకోసం గదిలో పాయసం పెట్టాట. తినకపోతే అలిగేలా ఉన్నాడు. ఇంత వయసు వచ్చినా ఆయన నా గురించి ఆలోచించకుండా ఉండలేరు. నానమ్మ నువ్వు ఆకలి ఉండలేవని లోపల అరటిపళ్ళు పెట్టిందట. ఎవరు చూడకుండా వెళ్ళి తినమంది. నిజమా? ఎంతైనా తల్లి తల్లే. దానికి కారం కాని కారం నమస్కారం పెట్టాలి. ఏరు వీళ్ళు ఏమైపోయారు? ఏంటక్క ఎతికేస్తున్నావు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా? మీ వాళ్ళ రానే చూపెడతా రా.
మావయ్య అవి గారెళ్ళే నువ్వు వెళ్ళరా. అత్తయ్య పాయసంలో ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో అని రుచి చూస్తున్నా. పాయసంలో ఉప్పు కారం. చిన్న పిల్ల, దాన్ని చూసి నేర్చుకోండి. అక్క యాపిలే. పూజలు పునస్కారాలు నాకు, ప్రసాదాలు మీకా? ఇచ్చండి. దిగవే. గొప్ప ఫ్యామిలీరా బాబు ఇది. అబ్బా త్వరగా పోనీ నాన్న, ట్రైన్ వచ్చే టైం అయింది. ఇంకా గంట టైం ఉంది కదా. ఏంటి నాన్న? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ కారు గురించి, అర్జెంట్ అర్జెంట్ అని అరవద్దని. ఇది వింది ఆగిపోయింది. దీని బదులు పాక్కుంటూ వచ్చినా ఓ గంట ముందు వచ్చేవాళ్ళం. హలో డాడీ, నీకోసం స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాను, మన కార్ దగ్గర. అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు ఎక్కడున్నావు డాడీ? వెనక్కి తిరిగి చూడరా, నీ ఎదురుగానే ఉన్నాను. హాయ్ డాడీ. అవును, మీ ఫ్రెండ్ కొడుకు పెళ్లి ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. అందరూ మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడని నన్ను అడుగుతున్నారు. నాకు ఆల్రెడీ 2 పిల్లలని చెప్పాల్సింది. ఇద్దరా? అదే డాడీ, ఒకటి వరకు ఇంకో టైము. రండి సార్. లగేజ్ అంతా డిక్కీలో పెట్టేశాను సార్. సరే, నమస్తే సార్. నమస్తే. అయ్యా, ఏంట్రా? ఊళ్ళో ఉన్న మా అమ్మకు ఒంటో బాగాలేదు బాబు, అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. అవునా? అవునయ్యా. అయితే అర్జెంట్ బయలుదేరవయ్యా. అలాగేనయ్యా. డాడీ, నా పురుషు కనపట్లేదంటే ఎక్కడ పడిపోయి ఉంటుంది. పడిపోయిందా? క్యాష్ ఎంత ఉంది? 10-15 వేలు ఉంటుంది. ఊరెళ్ళు. వెళ్ళొస్తాను బాబు. ఎరా, కార్లో పర్స్ ఏమైనా పడిందా? లేదయ్యా. రైల్వే స్టేషన్ లో కూలీకి డబ్బులు ఇచ్చావు కదా, బహుశా అక్కడ పారేసుకున్నావేమో. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. పోలీస్ కంప్లైంటా? వాళ్ళ చుట్టూ తిరగలేక చావాలి, టైం వేస్ట్. సరే, నేను హాఫ్ అన్ అవర్లో రెడీ వస్తాను, ఆఫీస్కి వెళ్దాం. ఓకే డాడీ. ఎవరు కావాలండి? వివేక్ గారు కావాలి. నేనే. మీరు వివేకా? అవునండి. మీరే వివేక్ అనడానికి ఆధారం ఏంటి? సర్టిఫికెట్లు పుట్టు మచ్చలు చూపించాలా? ఇదేదో మెంటల్ కేసులో ఉంది. హలో, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇవ్వకపోతే ఏంటంట? మీతో నాకు డిస్కషన్ అనవసరం. ముందు వివేక్ గారిని పిలవండి. అమ్మ తల్లి, నేనే వివేక్ని. అయితే మీరు పోగొట్టుకున్న పర్స్ కలర్ ఏంటో చెప్పండి. అంటే అది నీకు సారీ, అది మీకు దొరికిందా? కాబట్టే ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చేయండి. ముందు కలర్ ఏంటో చెప్పండి. పొద్దున్నే ఈ టెస్ట్లు ఏంటంటే బాబు, బ్లాక్ కలర్ లో ఉంటుంది అనుకుంటా. కాదు. చూడండి, నేను రోజుకో పర్సు వాడతాను. పర్సు కలర్ ఏంటో కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలను? ఎవరితో ఇందాక నుంచి మాట్లాడుతున్నావు? ఈవిడితోనే డాడీ. ఈవిడి పర్సు దొరికిందంట, ఏమని అడుగుతుంటే ఇంటర్వ్యూ చేస్తుంది. తీసుకోండి. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి అవ్వలేదు కదా, పర్సు ఇచ్చేస్తున్నారేంటి? ఈయనే మీ డాడీ కాబట్టి. ఈయన మా డాడీ అని మీకెలా తెలుసు? పర్సులో ఈయన ఫోటో చూశాను. లోపలికి రమ్మా, కాఫీ తాగెడదు గానీ. నో థ్యాంక్స్. పర్సులో క్యాష్, క్రెడిట్ కార్డ్స్ పెట్టినట్టు ఉన్నాయి, ఏమీ మిస్ కాలేదు. ఏమండి, ఇంత డబ్బు చూడంగానే మీకు తీసుకోవాలనిపించలేదా? మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం అండి, నా కోసం చాలా శ్రమ పడ్డారు. ఆటో ఖర్చులు కొంచెం. నేను మీకు చేసింది సర్వీస్ కాదు, హెల్ప్. వస్తానండి. చూడమ్మా రేయ్, నీ బిహేవియర్తో అమ్మాయి మనసు బాధ పెట్టావు. డబ్బుతో అన్ని కొనలేం, అర్థం చేసుకో. అమ్మో, చచ్చారా బాబు, ఇది తొయ్యలే చచ్చాను. దీన్ని తొయ్యలేక కాదు నీ ఆయాసం, నీ పొట్ట మొయ్యలేక. ఈ టాపిక్ అంత అవసరమా? అయినా ఈ డొక్కు కారు నమ్మేమని నీకెన్నిసార్లు చెప్పాను? గట్టిగా అరవకు, వింటే బాధపడుతుంది. 20 ఏళ్ళుగా నాతో కాపురం చేస్తుంది. అది వచ్చాక అంతా కలిసి వచ్చింది, నువ్వు పుట్టావు. అమ్మ పోయింది. అదంతా ఇప్పుడు ఎందుకు కానీ, ఇంతకీ శ్రీదేవి ఏమైపోయిందో ఏమిటో. ఎంతైంది బాబు? ₹60. తీసుకో.
శ్రీదేవి ఎలా ఉన్నావే? బాగున్నానే. మేము స్టేషన్ కి వచ్చాం కానీ వచ్చారా? మరి కనిపించలేదే. ఎందుకు కనిపిస్తాం? గంట లేట్ గా వస్తే దానికి కారణం ఈయన. ఈయన నువ్వు ఉండవే. ఏమ్మా అంతా బాగున్నారా? బాగున్నారు బాబాయ్. ఎక్కడ పెట్టాను కనపట్లేదేంటి? హలో ఎవరో? హలో సత్యబాబు, నేనరా కొండని మాట్లాడుతున్నాను. ఒరే నువ్వా? ఆ రోజు రాలేదేంట్రా? నీకు ఎంతో కష్టపడి అడ్రస్ చెప్తేనా? తిరిగి తిరిగి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర తేలానరా. అయ్యో అలాగా, మళ్ళీ ట్రై చేయి. ఏ ట్యాంక్ బండ్ దగ్గర రావడానిక? ఈ తింగరం ఇలా డైరెక్ట్ గా ఊరు పంపించాలి. ఒరే ఓ పని చేయి, మంచి ఆటో చూడు. ఒకటేంటి ఇక్కడ చాలా ఆటోలు చూస్తున్నాడు. చూడమని చూడటానికి కాదురా, ఎక్కడానికే. అలాగే ఆటో అరే కొండ నేను మాట్లాడి చెప్పు. డ్రైవర్ డైరెక్ట్ గా సెక్రటేరియట్ రోడ్ వచ్చామని చెప్పు. మరి నేను ఒరే డ్రైవర్ తో పాటు నువ్వు కూడా రావాలరా. అలాగే సెక్రటేరియట్ వచ్చిందా? వచ్చిందిరా. ఆ పక్కన ఎన్టీఆర్ పార్కు, లూమిని పార్కు కనపడ్డాయా? ఎన్నే రైట్ అని చెప్పమను. అదేంటి రన్ సౌండ్ వచ్చింది? ఏమైంది? దేవుడు కనిపించాడు రా. ఏంటి అప్పుడే బిర్లా టెంపుల్కి వెళ్ళిపోయావా? కాదురా, యాక్సిడెంట్ అయ్యింది. అవునా? ఆటోకేనైందా? లేదురా, నాకు యాక్సిడెంట్ అయ్యిందిరా. చా ఒరే అంబులెన్స్ పిలిపించరా. అక్కర్లేదురా, పడింది అంబులెన్స్ కిందే. అయితే ఇంకేంట్రా మొహమాట పడతావు? డైరెక్ట్ వెళ్ళి అంబులెన్స్ లో కూర్చో, వాళ్ళే తీసుకెళ్ళి రిచ్ గా ట్రీట్మెంట్ ఇస్తారు. నువ్వేం మొహమాట పడకో. యాదవ మొహమాటం నీకు. ఇందాక నుంచి చెవిలో పెట్టుకుని నేను చెప్పేది వినిపించుకోవడం ఏంటి? ఇప్పుడు చెప్పోయా ఏంటా? ఏం కావాలి నీకు? ఆ యాడ్ ఏజెన్సీ తీసిన ఫోటోలు ఏమయ్యారా? నీ కళ్ళోడు ఉన్నోటే లేపనోటే. ఏంటి ఫోటోలు ఎక్కడో వెతికితే ఏం కనపడతాయా? ఆఫీస్ లో అందరూ టెన్షన్ పెట్టేవాళ్ళే. లాభం లేదు, ఒక సిగరెట్ తాగాల్సిందే. బాబోయ్, ఆఫీస్ లో సిగరెట్ కాల్తున్నావు నువ్వు? ఆఫీస్ లోనే కాదు, అసెంబ్లీలో కూడా కాలుస్తా. నీకు విషయం తెలుసా? తెలుసు. మరి అన్నా సిగరెట్ ఆడితే ఎందుకు ఆర్పాలరా? నీ ఎదవ మొహం మీద ఊత్తా. ఏం చేస్తావు? ఊదుము. చంద్ర గారు, దిస్ ఇస్ టూ మచ్. మీ పత్తేం బాగలేదు. ఇది ఆఫీస్ అనుకున్నారా, స్పోర్టింగ్ రూమ్ అనుకున్నారా? మేనేజర్ అయ్యి మీరే ఇలా చీప్ గా బిహేవ్ చేస్తే మిగతా స్టాఫ్ అంతా ఎలా సిన్సియర్ గా పనిచేస్తారు? ఇలాంటి ముదిరిపోయిన ముసలను తీసి ఎంగ గర్ల్స్ పెట్టండి, సిన్సియర్ గా ఉంటారా? నువ్వు నోర్మోయ్. మోహన్ హార్డ్వేర్ చెక్ ఇచ్చారా? రేపటి దాకా టైం ఉంది కదా అని. నిన్నటి పని ఈ రోజు కాదు, రేపటి పని ఈ రోజు చేయడం నేర్చుకోండి. అన్ని నేను చెప్పాలంటే కష్టం, నేర్చుకో. నేర్చుకుంటాను రా. నువ్వు మాత్రం ఇలాంటి ఫిట్టింగ్ పెట్ట బాగా నేర్చుకున్నావు. సార్, ఆ ఫారిన్ డెలిగేట్స్ ఈ వీక్ లోనే ఇండియా వస్తున్నామని ఫ్యాక్స్ పంపించారు. Is it?